హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ ఈరోజు అయితే 5:50కి అలా లేచా అనమాట. ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్కి కొంచెం ఈజీగా అయిపోయే ఐటమ్సే చేస్తున్నాను అనమాట. అందుకే కొంచెం లేట్గా లేచాను. ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి అయితే క్యాబేజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి అవకాడో స్మూతీ చేస్తున్నాను. ఇంక ఇక్కడ లేవగానే ఫస్ట్ అయితే మా పాప కోసం రైస్ అయితే పెట్టేశాను. ఫ్రైడ్ రైస్ చేయాలి కదా. రైస్ కుక్ అయ్యేలోపు ఇక్కడ నేను టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకొక స్టవ్ మీద రాగి జావ చేసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ రాగి జావ మార్నింగ్ తాగాలంటే నైటే చేసి పెట్టుకుంటాను. కానీ నిన్న నైట్ అయితే చేయలేదు, పడుకున్నాను ఎర్లీగా. అందుకని ఇంకా మార్నింగే చేసేస్తున్నాను అనమాట. రాగి జావ ఎప్పుడు చేసుకున్నా సరే మీకు టైం ఉంటే అట్లీస్ట్ ఒక 1 to 2 అవర్స్ నానబెట్టుకొని కనుక చేసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ బాడీకి మంచిగా అబ్జర్వ్ అవుతాయి, త్వరగా డైజెషన్ కూడా అవుతుంది. లేదంటే ముందు రోజు నైట్ చేసి పెట్టుకున్నా సరే, మీరు మజ్జిగలో తాగాలనుకుంటే ముందు రోజు నైట్ కనుక చేసి పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వంటికి చలవ చేస్తుంది అని కూడా అంటారు కదా. రాగి జావైనా జొన్న అంబలైనా మనం ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటాం కాబట్టి అది మార్నింగ్ కల్లా మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. ఫెర్మెంటేషన్ అయితే దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈరోజు లంచ్ బాక్స్లోకి క్యాబేజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పా కదా, దానికోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆనియన్, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. నార్మల్గా ఫ్రైడ్ రైస్లో జీలకర్ర ఏం వేయరు, కాకపోతే ఈరోజు నేను ఇది మా పాపకి ఇస్తున్నాను కదా, పిల్లలకి ఏదైనా ఫుడ్ ఇచ్చేటప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసుకొని ఇస్తే వాళ్ళకి డైజెషన్కి కూడా చాలా మంచిది. క్యాబేజ్ కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, పిల్లలకి కడుపు నొప్పి అలాంటివి ఏం రాకుండా ఉండాలంటే వాము, జీలకర్ర ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. జీలకర్ర అంటే మామూలుగా మనం తాలింపులో వేసుకుంటాం కదా, అంతే వేసాను, మరీ ఎక్కువగా ఏం వేయలేదు. ఇక్కడ నేను గార్లిక్ వేయడం మర్చిపోయాను. మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేయకుండా గార్లిక్ కనుక ముందు వేసుకుంటే ఫ్రైడ్ రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆయిల్కి అంతా గార్లిక్ టేస్ట్ అంతా పడుతుంది. నేను ఇక్కడ మర్చిపోయాను, తర్వాత వేసాను గార్లిక్. ఇక్కడ నేను మా పాపకి ఇస్తున్నాను కాబట్టి క్యాబేజ్ని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. పిల్లలు మరీ రాగా ఉంటే తినరు కదా, అదే పెద్దవాళ్ళు తినేటట్టు అయితే ఇలా మూత పెట్టుకొని ఏం మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutes పాటు క్యాబేజ్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మా పాప కారం తినదు కాబట్టి లాస్ట్లో నేను కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటాను. ఒకవేళ కారం తినే వాళ్ళైతే పచ్చిమిర్చి కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. కారంకి బదులు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కానీ లేదంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక ఎగ్ వేసుకుంటున్నాను. తర్వాత ఎగ్ వేసేసుకొని ఒక 5 minutes అలా వదిలేసి తర్వాత దాన్ని అంతా ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా క్యాబేజ్ ఎగ్ కాంబినేషన్లో ఫ్రైడ్ రైస్ చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్ చేస్తారనమాట, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చైనీస్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ టేస్ట్ రావాలంటే మాత్రం కొంచెం సోయా సాస్, టమాటో కెచప్ మాత్రం వేసుకోండి. నేనైతే ఈరోజు ప్లెయిన్గా చేస్తున్నాను. ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రైస్ వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే క్యాబేజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఈరోజు స్నాక్ బాక్స్లోకి ఆరెంజ్ పెడుతున్నాను, లంచ్లోకి అయితే క్యాబేజ్ ఫ్రైడ్ రైస్. స్నాక్ బాక్స్లోకి అయితే ఒకరోజు ఫ్రూట్ పెడితే ఒకరోజు వెరైటీగా ఏదో ఒక స్నాక్ అలా పెడుతూ ఉంటాను అనమాట. డైలీ ఫ్రూట్స్ ఇచ్చినా కూడా వేరే పిల్లలు వెరైటీగా తెచ్చుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళని చూస్తూ ఉంటారు కదా, అందుకని ఒకరోజు ఫ్రూట్ పెట్టి ఒకరోజు ఏదైనా స్నాక్ ఐటమ్ అలా పెడుతూ ఉంటాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే అవకాడో స్మూతీ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్క గ్లాస్ తాగామంటే ఆఫ్టర్నూన్ వరకు మనకు ఆకలి కూడా వేయదనమాట, ఫుల్గా ఉంటుంది. ఆ రెసిపీ చూపించే ముందు అవకాడోస్ తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా లోపల నల్లగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ చెప్తాను. అవకాడోస్ షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత అవి పండకుండా పచ్చిగా గట్టిగా ఉన్నాయనుకోండి, ఒక 2 days అలా బయట పెట్టేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో అవకాడోస్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఈ బౌల్తో పాటు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు 1 week 10 days వరకు అయినా సరే అవకాడోస్ ఫ్రెష్గా ఉంటాయి, పాడవవు. నెక్స్ట్ టైం మీరు అవకాడోస్ తెచ్చుకున్నప్పుడు ట్రై చేసి చూడండి.
అలాగే అవకాడోస్ మనము షాప్లో కొనేటప్పుడైనా లేదంటే కొంచెం బల్క్గా తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు అవి లోపల బాగున్నాయా లేకపోతే పాడయ్యాయా అని చూడడానికి దానికి తొడిమ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూసామంటే లోపల గ్రీన్గా కనిపించింది అనుకోండి అది ఫ్రెష్గా ఉందని అర్థము. కొంచెం బ్రౌన్గా బ్లాక్గా కనుక కనిపిస్తే అది లోపల కొంచెం పాడవుతుంది అని అర్థము. దీన్ని బట్టి మనము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏది ముందు వాడుకోవాలనేది తెలుస్తుంది కదా మనకి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లే అనమాట, నాకు ఎట్లా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే తొడిమ లోపల గ్రీన్గా ఉంది కదా, దీన్ని కట్ చేసి చూస్తే చూడండి ఫ్రెష్గా ఉంది ఇది మంచిగా. ఇలా నేను వాటర్లో వేసి పెట్టడం వల్ల నేను తెచ్చి నియర్లీ 10 days అయిపోయింది, అయినా కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి. ఇక్కడైతే నేను అవకాడో స్మూతీ అయితే చేసేస్తున్నాను. దీంట్లో షుగర్ లాంటివి ఏమీ యాడ్ చేయను. ఒకవేళ స్వీట్నెస్ ఇంకా కావాలి అనుకుంటే మీరు డేట్స్ కానీ లేదంటే డ్రై డేట్స్ పౌడర్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో స్వీట్నెస్ అంటే ఓన్లీ నేను బనానాసే యూజ్ చేస్తున్నాను. కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక అవకాడోకి ఒక పెద్ద బనానా అయితే స్వీట్నెస్ మాకైతే సరిపోతుంది. మీరు తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 అవకాడోస్ 2 బనానాస్ వేసుకుంటున్నాను. బనానా, అవకాడో, కొద్దిగా మిల్క్ ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకున్నామంటే అవకాడో స్మూతీ రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, మీకు కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే డేట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్గానే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. దీన్ని మరీ మీకు ఒకవేళ తాగేలా కావాలంటే ఎక్కువ మిల్క్ వేసుకోవచ్చు. మేమైతే ఇది స్పూన్తో తింటామన్నమాట. నార్మల్గా ఐస్ క్రీమ్ కరిగిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట, కొంచెం థిక్గానే ఉంటుంది ఇది. ఇక్కడ చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ అవకాడో స్మూతీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ ఇది ఫేవరెట్ అనమాట. ఈ అవకాడోస్ ఉంటే నాకు బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీ చేయడము. జస్ట్ ఒక 5 minutesలో చేసి ఇచ్చేసేయచ్చు కదా పిల్లలకు కూడా. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి మేము కూడా క్యాబేజ్ ఎగ్ ఫ్రైడ్ రైసే చేసుకొని తిన్నామన్నమాట. స్పైసీగా చేసుకున్నాము, చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ అవకాడో స్మూతీ కూడా మీ దగ్గర దొరికితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.